హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఆల్ అప్డేట్స్, ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ కవర్ చేయబోతున్నాం. సో ముందుగా రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ 18 ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ నుంచి మనం ముందు మొదలు పెడదాం. రేపు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా, బెంగళూరు వేదికగా. సో ఈ మ్యాచ్కి వరుణుడు అడ్డుగా నిలవనన్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి బెంగళూరులో వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం అయ్యారని తెలుస్తుంది. సో రేపైతే వరుణుడు అడ్డుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే వాష్అవుట్ అయితే అవ్వదు, కాకపోతే ఎన్నో కొన్ని ఓవర్స్ అయితే ఆడే అవకాశాలు అయితే లేకపోలేదు. ఒకవేళ వర్షం పడి రద్దయినా కానీ ఆర్సీబీకి అంత డిసడ్వాంటేజ్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు దర్జాగా ప్లేయర్స్కి అయితే వెళ్ళిపోతారు, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు. లేదు మ్యాచ్ ఏదన్నా సాగితే ఖచ్చితంగా కేకేఆర్ ఏమన్నా ఇవ్వచ్చు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే కొన్ని రీప్లేస్మెంట్స్ జరిగాయి గైస్. ఏంటంటే పంజాబ్ హైదరాబాద్తో జరిగినప్పుడు లక్కీ ఫర్గ్యూసన్కి ఇంజరీ అయింది కదా, సో తనకి రీప్లేస్మెంట్గా కైల్ జెమిసన్ని తీసుకొచ్చారు. అండ్ గుజరాత్ టైటన్స్ విషయంలో జోస్ బట్లర్ హ్యాండ్ ఇవ్వగా జోస్ బట్లర్ రీప్లేస్మెంట్గా కుషన్ మెండిస్ని తీసుకొచ్చారు. కుషన్ మెండిస్ ఆల్రెడీ పిఎస్ఎల్కి గుడ్ బై చెప్పేసి ఐపీఎల్లో చేరిపోయాడని చెప్పుకోవచ్చు. రేపు కూడా పిఎస్ఎల్ జరిగే అవకాశాలు ఉన్నందున పిఎస్ఎల్కి గుడ్ బై చెప్పి ఐపీఎల్కి చేరుకున్నాడు. ఆల్రెడీ జీటీ క్యాంప్లో కూడా చేరుకున్నాడు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్కి మళ్ళీ ఇంజురీ కన్సర్న్ ఉంది. ఇంజురీ తిరగబెట్టడం వల్ల మయాంక్ యాదవ్కి రీప్లేస్మెంట్గా విలియం ఓరూర్ని తీసుకున్నారు ఎల్ఎస్జీ వాళ్ళు. అండ్ ఇక జోష్ హెజల్వుడ్ విషయంలో కూడా ఒక అప్డేట్ ఉంది. జోష్ హెజల్వుడ్ మాత్రం ఖచ్చితంగా తను లేకపోలేదు, అంటే రేపు రాకపోవచ్చు. జితేష్ శర్మ రేపు కెప్టెన్సీగా చేపట్టే అవకాశాలు లేకపోలేదు. రజత్ పడిదార్ రేపు కెప్టెన్సీగా రాకపోవచ్చు, కెప్టెన్గా కూడా ఆడకపోవచ్చు. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్ సంబంధించిన న్యూస్ ఏంటంటే, ముంబై ఇండియన్స్ విషయంలో కూడా విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా జానీ బెయిర్స్టోని తీసుకొస్తున్నారు. జానీ బెయిర్స్టో చాలా మంచి బ్యాటర్, మనందరికీ తెలిసిందే. హైదరాబాద్కి ఆడినప్పుడు, పంజాబ్కి ఆడినప్పుడు ఎంతో విధ్వంసం చేశాడు. సో తను ముంబై ఇండియన్స్లో చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. చరిత్ అసలంక విషయం కూడా వస్తుంది, కానీ చరిత్ అసలంకది ఇంకా గ్యారంటీ లేదు. సో ఇవి గైస్, ఇవి రీప్లేస్మెంట్స్. మీకు ఏ విధంగా అనిపించాయి అండ్ ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది ఈ చేంజెస్ వల్ల అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ద లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ ఏంటంటే, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఏంటంటే ప్లే ఆఫ్స్కి అందుబాటులో ఉండరు. అంటే మొదట మనకి న్యూస్ ఏమొచ్చింది, ప్లే ఆఫ్స్ అయిపోయేంత వరకు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు ఉంటారు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌత్ ఆఫ్రికా అన్నట్టుగా న్యూస్ వచ్చింది. కానీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అయితే అందుబాటులో ఉండరు. మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకుంది సౌత్ ఆఫ్రికా. బీసీసీఐ ఎన్ని చేసినా కానీ వాళ్ళ తీరు మార్చుకోలేదని చెప్పుకోవచ్చు. సో ఇది ముంబై ఇండియన్స్ కానీ ఆర్సీబీ కానీ కొన్ని టీమ్స్ పైన ప్రెషర్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటారు ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.